కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే నా వల్ల 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది 30 ఏళ్ల స్నేహితుడు, నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డు. అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచాతి నీచంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు, అంతేకాకుండా ఉపన్యాసాలు. తమాషా ఏమిటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు అయితే వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెలకి వాటిని పంపించడం, ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్ రోజు సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రి మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి ఆఫీసుకి పిలిచి 4 గోడల మధ్య కూర్చోబెట్టి తాట తీస్తాను, మీరేమనుకుంటున్నారు, నేను చెప్పాను మీరు వినరా, ఖచ్చితంగా పాటించాల్సిందే, వెంటాడటం, వేధించటం, దాడులు దిగటం ఇది కరెక్ట్ కాదు. నాకు బాధ ఉంది, ఆ వ్యక్తి మీద తీరని బాధ ఉంది. రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు, వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలు, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు, పోస్టింగ్లు పెట్టారు. ఇంకా దుర్మార్గం ఏమనాలో వాళ్ళని అర్థం కావట్లేదు. దుర్మార్గులనన్నా, నీచులనన్నా, నికృష్టానన్నా నేరుగా నా భార్య నా 2 కుమార్తెలకి వాట్సాప్లో దాన్ని పెట్టారు, కుటుంబాన్ని ఛిద్రం చేయాలని చూశారు. కానీ మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తామంటే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని చెప్పారు. వాళ్ళు ఆగారు. నిన్న మళ్ళీ 3 వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు ఫ్లెక్స్లు కట్టారు. ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే, ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా, దేనికి తెలియాలా, మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా. ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గౌరవంగా చెప్పాడు, రెండోసారి గట్టిగా చెప్పాడు, అది కూడా తన వాళ్ళకే. మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వడు అన్న సందేశం తెలియాలని పెట్టాను. మా వాళ్ళకి చెప్పాను, మీ అభిమానానికి ధన్యవాదాలు, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా, దాంట్లో ఎలాంటి అనుమానంలే, మీ కష్టం నాది, మీ సంతోషం నాది, నా కష్టం నా సంతోషం మీది. కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారని భానుశ్రీ గారి మీద, మదన్ కుమార్ రెడ్డి మీద, చక్సాయి సునీల్ మీద, ఇలా అనేక మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని, లేదు పీడీ యాక్ట్లు పెట్టారని, రౌడీ షీట్లు పెట్టారని చెప్పని మీరు అవన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు తిరగబట్టడం కరెక్ట్ కాదు.